దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఓ మాటలో చెప్పాలంటే దేవుని చేతిలో బలముగా వాడబడుతూ అనేకులకు దీవెనకరంగా క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ సమాజానికి చాలా ఆశీర్వాదకరంగా ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవులందరికీ ఒక గలముగా పనిచేస్తున్న అద్భుతమైన దైవజనులు ప్రవీణ్ పగడాల గారు. పెద్ద పెద్ద డిబేట్స్లో వారు కూర్చొని వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు విన్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎంత జ్ఞానం ఈ దైవజనుడికి ఎలా వచ్చిందో ఆశ్చర్యకరం. అంత చక్కగా అన్ని వివరాలుగా చక్కగా బోధిస్తూ అనేక మందిని, కొన్ని లక్షలాది మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పిన ఒక గొప్ప సాధనం, దేవుని చేతిలో బలముగా వాడబడే ఒక పాత్ర. సాతాన్ అనేవాడు ఆ సేవకుని మీద కన్నువేసి ఏదో రకంగా అతని లేకుండా చేయాలని, అతని గొంతును ఆపాలని గత దినాల్లో మరి చాలామంది అన్యులు యాక్సిడెంట్ అంటున్నారు. మన వారందరూ కూడా అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని అంటున్నారు. మరి అది యాక్సిడెంటా హత్య అనేది అది ఏమైందో మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఒక్క మాటలో చెప్పాలంటే మంచి పోరాటము పోరాడి తన పరుగును తుదముట్టించి ఏమండి తాను గమ్యానికి చేరుకున్నాడు. ఆ దైవజనుడు ఆ గమ్యానికి చేరుకున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే స్టెఫెన్ అనే దైవజనుడు ధైర్యముగా సువార్తను ప్రకటిస్తే సౌలు అనబడిన వ్యక్తి కొందరిని తీసుకొని వచ్చి ప్రకటిస్తున్న ఆ స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి అలా చంపేసినారండి. ఆ దైవజనుడు రక్తం ఏరులై పారుతూ ఉంటే చూస్తూ నవ్వుతూ సంతోషపడ్డాడు సౌలు అనే వ్యక్తి. కానీ చివరికి వచ్చేటప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఏ సౌలు అనే వ్యక్తి రాయి విసిరించున్నాడో ఆ వ్యక్తి దేవుని చేత పట్టబడి ఒక గొప్ప దైవజనుడిగా మిగిలిపోయినాడు. ఆమెన్. నేను అంటాను, ఒక హతసాక్షిగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారు తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతే, అయ్యో ఇంతటితో ఇక ప్రవీణ్ గారు లేరు కదా, మరి ఎవరున్నారు అలా మాట్లాడడానికి అని అనుకోవచ్చునేమో. కానీ నాకు తెలిసిన ఒక సత్యం ఏంటంటే, ఒక నీతిమంతుడు, ఒక భక్తుడు మరణిస్తే కొన్ని లక్షలాది మంది సేవకులను, నీతిమంతులను, భక్తులను దేవుడు లేపుతాడండి. ఇక మీదట క్రైస్తవ గొంతు ఎవ్వరూ ఆపలేరు. క్రైస్తవ్యం ఒక వేగాన్ని కూడా ఎవరు ఆపలేరు. క్రైస్తవ్యం ఇక మీదట ప్రబలిల్లబోతుంది, ప్రజ్వలిల్లబోతుంది. దేశ విదేశాలు మారుమ్రోగబోతుంది. అట్టి ఉజ్జీవం క్రైస్తవ్యంలో దేవుడు రగిలించబోతున్నాడు. ఒక గొప్ప సంతోషకరమైన మాట ఏంటంటే, ఒక్క దైవజనుడు ప్రవీణ్ గారి యొక్క మరణము ద్వారా దైవజనులు భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్న దైవజనులు అందరూ కూడా ఏకమై ఒక్క వేదిక మీదకి వచ్చున్నారు. ఆ దైవజనుడు చేసిన గొప్ప, ఆయన మరణం చేసిన గొప్ప పని ఏంటంటే సేవకులలో క్రైస్తవ్యంలో ఒక ఐక్యతను తీసుకొచ్చింది. ఆమేన్. ఎంతకాలము లేని ఐక్యత, ఎంతకాలము లేని వేదిక, అందరూ సేవకులందరూ ఒక్క వేదిక మీదకి వచ్చి ఐక్యతతో గలమెత్తుతున్నారు. అది దేవుడు కోరిన పని. చూసినారా? ఆ ఒక్క దైవజనుడు నెత్తురు విడిస్తే, ప్రాణం విడిస్తే, రక్తం కారిస్తే ఎంతమంది లేచినారో చెప్పనా? ఎంతమంది లేచినారంటే ఆ రోజు సమాధి కార్యక్రమానికి కొన్ని లక్షలాది మంది ప్రజలు ఆ రోడ్ల మీద, ఆ వీధుల్లో నడుస్తుంటే ఏమండి నాకెంత సంతోషం అనిపించిందంటే, నేను అంటాను ఆ దైవజనుడు మరణం కంటే దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడో తెలుసా? ఓ చిన్న వీడియో క్లిప్ చూస్తున్నాను, ఎవరు చేసినారో కానీ చాలా అద్భుతంగా చేసినారు. ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఆ యేసయ్యను అలా హత్తుకున్నాడే, అది వాస్తవం. అది వాస్తవం. నేను అంటాను, ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని ప్రభు ఆదరించాలి. తన భార్య జెసికా పగడాల, వారికి 2 కుమార్తెలు. ఆ కుమార్తెల భవిష్యత్తు దీవెనకరంగా ప్రభు మార్చలాగున్నా, అలాగనే ఆ దైవజనుడు అనేక మంది అనాథ పిల్లలకు వారిని పోషిస్తూ, వారిని చదివిస్తూ
వారి విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గమనించుకుంటున్న దైవజనులు, మరి వారందరినీ కూడా దేవుడు ఆదరించులాగున, వారి పరిచర్యను దేవుడు ఆశీర్వదించులాగున, ఏదేమైనా సరే నేనంటాను ఒక న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి దేవుడు ఒక న్యాయం చెయ్యాలి.